దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమల కాల ధ్యానాంశములలో ఈ దినము యేసు రక్తము జ్ఞానమును అనుగ్రహించునండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరని ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం వెల్లడి చేస్తుందండి. లేఖన భాగము తెలియచేయు రీతిగా జ్ఞానము ప్రాథమికమైనది. దానిని మనము కలిగి ఉన్న ఎడల ఇతర ఆశీర్వాదములన్నీ దానిని వెంబడించునండి. ఈ ప్రకృతి సంబంధమైన ప్రపంచంలో ఒక వ్యక్తి వాని తండ్రి యొక్క రక్తం ద్వారా అంత జ్ఞానము గలవాడే ఉన్నట్లయితే, యేసు రక్తం ద్వారా విమోచింపబడి పరలోకపు తండ్రి అయిన దేవునికి పిల్లలుగా ఉన్న మనము మరి ఎంత అధికమైన జ్ఞానం కలిగి ఉండగలమో కదా. దీనిని మనము తెలుసుకునవలనండి. క్రింద వ్రాయబడిన వచనముల ద్వారా నిజమైన జ్ఞానము కేవలము దేవుని యొద్ద నుండి మాత్రమే వచ్చునని తెలుసుకొనగలుగుతామండి. దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు అని రోమపత్రిక 11వ అధ్యాయం 33 తెలియజేస్తుందండి. అద్వితీయ జ్ఞానవంతుడనైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగా కానీ రోమపత్రిక 16వ అధ్యాయం 27వ వచనం ప్రకారం వెల్లడి చేస్తుందండి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎంత గుప్తములై ఉన్నవని కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తున్నాడు. దేవుడు తన సొంత స్వరూపముతో సృజించిన మానవాళిపై తన జ్ఞానమును కుమ్మరించారండి. సకల జంతువులను పక్షులను పేరు పెట్టుటకే ఆదాము వద్దకు తీసుకుని వచ్చారు. ఆదికాండము 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారము ఇలాగూ రాయబడినది. దేవుడని యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమునందు పలు సందర్భములలో దేవుడు తమ జ్ఞానము చొప్పున తనకు ప్రియమైన పేర్లు భక్తులకు పెట్టి ఉన్నారండి. కొన్ని ఉదాహరణలు: అబ్రాహాము అని పేరు అబ్రహాము గాను, షారాయి అని పేరు షారా గాను, యాకోబు ఇస్రాయేలు గాను, సీమోను పేతురుగాను మార్చి ఉన్నారండి. కానీ ఆదాము నామకరణం చేసిన జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు పేర్లు మార్పు చేయలేదు. ఇందు మూలముగా ఆదాము దేవునికి ఇష్టపూర్వకముగా దేవుని చిత్తముగా జంతువులకు పక్షులకు నామకరణం చేసి ఉన్నాడనే మనకు అర్థమవుతుందండి. ఎందువలనంటే దేవుని జ్ఞానము ఆదామునందు ఉన్నది కనుక. అయితే ఆదాము హవ్వలు పాపము జరిగించినప్పుడు వారు ఆ జ్ఞానమును కోల్పోయారండి. ఆది పితరులు కోల్పోయిన ఆ దైవ జ్ఞానమును మనము మరలా ఏ విధముగా పొందగలమో గమనించగలిగినట్లయితే 1000 దహన బలుల మూలముగా, అదేమనగా 1000 జంతువుల యొక్క రక్తము చిందించుట ద్వారా దైవ జ్ఞానమును రాజైన సొలొమోను పొందుకొనగలిగినట్లయితే, దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు మన కొరకు చిందించిన ఆయన రక్తం ద్వారా ఈ ఉన్నత దైవ జ్ఞానమును మరి ఎంతో నిశ్చయముగా మనము కూడా పొందగలుగుతాం కదండి. సొలొమోనుకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం యొక్క ప్రత్యక్షతను గురించి ఇచ్చట పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన వ్రాయబడినది. ఏమనగా, ఒకే గృహములో నివాసము చేయుచున్న 2 స్త్రీలు ఒక్కొక్క కుమారుని కలిగి ఉండేది. ఒక రాత్రి ఒక స్త్రీ నిద్రపోవచ్చున్న సమయంలో బిడ్డ మీదకు దొర్లిపోవడం ద్వారా ఆ బిడ్డ మరణించడం సంభవించిందండి. ఆ అర్ధరాత్రి సమయంలో ఆ స్త్రీ తన యొక్క చనిపోయిన బిడ్డను ప్రక్క ఉన్న స్త్రీ యొక్క బిడ్డతో మార్పు చేసుకున్నాను. వేకునే లేచి పాలిచ్చుటకు సిద్ధపడిన ఆ స్త్రీ చనిపోయిన బిడ్డను చూచి నిర్ఘాంతపోయింది. వెంటనే చనిపోయిన ఆ బిడ్డ తనది కాదని గుర్తించింది. ఆ చనిపోయిన బిడ్డ మరొక స్త్రీదని గుర్తించి తన బిడ్డ కొరకై అడుగగా ఆ స్త్రీ ఆ బిడ్డ తనదని వాదించుచుండెను. కనుక వారిద్దరూ రాజు యొద్దకు న్యాయం కొరకే వచ్చుచుండాడు. రాజు వారి వాదనలను వినిన తర్వాత ఆ బ్రతికి ఉన్న బిడ్డను సజీవంగా ఉండగానే 2 ముక్కలుగా ఖడ్గముతో నరికి 2 స్త్రీలకు 2 సమాన భాగములు ఇచ్చినట్లుగా ఆజ్ఞాపించారు. ఆ సమయమున బ్రతికి ఉన్న బిడ్డ యొక్క నిజమైన తల్లి తన బిడ్డ చంపబడతాడని ఎరిగి ఆ బిడ్డను అలాగును చంపక ఆ స్త్రీకి ఇవ్వమని ప్రాధేయపడిందండి. అప్పుడు రాజుగారు ఆమెయే నిజమైన తల్లి అని
తెలుసుకొని తన తీర్పును ప్రకటించారండి. ఇందు మూలముగా ఈ సొలొమోను యందు దైవ జ్ఞానము ఉన్నదని మనకి అర్థమవుతుందండి. రాజులు రాసిన మొదటి గ్రంథం 3:28 ప్రకారం మనం కూడా మన దైనందిన జీవితంలో తరచుగా నిర్ణయములు చేసుకునవలసిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము. అది ఒకవేళ సరి అయిన ఉద్యోగంలో నిర్ణయించుకున్నట్లు, సరి అయిన వ్యాపారంను ఎన్నుకొనుటలో, ఎవరిని వివాహం చేసుకొనవలనో ప్రశ్న, ఎక్కడ పెట్టుబడి పెట్టవలనో, ఎక్కడ సేవ పరిచర్య ప్రారంభించవలనో, ఏమి భుజించవలనో మొదలైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకునవలనండి. కొందరు వ్యక్తులైతే సరైన నిర్ణయంలో చేసుకొని జీవితంలో చాలా విజయవంతంగా ఉంటారు. మరికొందరైతే చెడు నిర్ణయాలు చేసుకునడం ద్వారా వారి జీవితంలో అపజయమునకు మరియు చిత్కారమునకు లోనైపోతూ ఉంటారండి. బాలుడి జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండును. దేవుని దయ ఆయన మీద ఉండునని లూకాసు వార్త 22:40 తెలియజేస్తుందండి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించిన అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎక్కడిది, ఇతని చేతి వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి అని మార్కు సువార్త 6:2 తెలియజేస్తుంది. అందువల్ల వారు ఆశ్చర్యపడి ఆ జ్ఞానమును అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవని మత్తయి సువార్త 13:54 తెలియజేస్తుందండి. ఈ జ్ఞానము తన కుమారుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అత్యధికంగా ఇచ్చి ఉన్నారు. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేసినది ఏమనగా దేవుడి జ్ఞానమును అనుగ్రహించేవాడు. సామెతల గ్రంథం 2:6. మరి ప్రత్యేకంగా ఎవరైనా యేసు దేవుడని ఎరిగి తన పాపములను ఒప్పుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించుదురో వారికి దేవుని జ్ఞానం అనుగ్రహింపబడునని తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3:15 తెలియజేస్తుంది. ఆయన ధారాళంగా అనుగ్రహించేవాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండేలా వాడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరికి గద్దెంపగా అందరికీ ధారాళంగా దయవచ్చేవాడని యాకోబు పత్రిక 1:5 తెలియజేస్తుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:27 కూడా ఇలాగున వ్రాయబడింది. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా దైవ జ్ఞానమును పొందుకొనుట మనకు దొరికిన గొప్ప ధన్యత కదండి. దైవ జ్ఞానము ద్వారా సకల ఆశీర్వాదములు పొంది మనకును ఇతరులకును ఆశీర్వాదంగా జీవించి దేవుని నామమును హెచ్చించుదామండి. ఆమేన్.